కోర్టుకు టైం అయింది. అమ్మగారు ఎక్కడికి వెళ్ళారో వెళ్ళి తీసుకు. నువ్వు ఇక్కడే ఉండు. రాము, ఇదిగో దీన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఇచ్చేసాయి. పోరా. ఒకే మాదిరి, అదే మాదిరి. ఎవరు దీని లోపలికి రానిచ్చింది? అదే వచ్చింది సార్. ఈ నోట్లో కాగితం ఉంది, ఇందులో వట్టి చిల్లులే ఉన్నాయి. అపాయం, ఎవరికో అపాయంలా ఉంది. ఎవరికి? ఎక్కడ? గిరి, కోర్టుకు టైం అయింది. దీన్ని జాగ్రత్తగా చూస్తుండు. జాన్ చటక్. పుట్టేళ్లు పంపించి పోలీసులు పిలిపించావన్నమాట. అవును, ఇంకొక క్షణంలో మీ చేతులకు బేడీలు పడతాయి. మాతో పాటు నీ మొగుడుకు కూడా పడతాయి బేడీలు. ఏ, ఎందుకని? ఇదంతా మేమే చేశామనుకుంటున్నావా? ఆయన చెప్తేనే చేశాం. అసలు నేరస్తుడు మీ ఆయన. కుట్ర చేసిన వాడికి 5 ఏళ్ళు శిక్ష అయితే చేయించే వాడికి 10 ఏళ్ళు. తెలుసా? కరెక్ట్. ఇప్పుడు చెప్పు, ఎలా చేయాలో ఏం చేయాలో ఆలోచించుకుని చెప్పు. ఇక్కడ ఎవరికో ఏదో ఆపదని మాకు కబురు వచ్చింది. అవునండి, నాకే. ఏం జరిగింది? ఎవరో 2 రౌడీలు నా చేతులు కట్టి పడేశారు. ఎక్కడ వాళ్ళు? ఏమ్మా, ఎక్కడ రౌడీలు? పారిపోయారా? అవునండి, వీళ్ళిద్దరూ వచ్చి నన్ను కాపాడారు. నాకేం పర్వాలేదు, మీరు వెళ్ళొచ్చు. ఓకే, మీరు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాసివ్వండి. వెళ్ళొస్తానమ్మా. వస్తానండి. నమస్కారం. హరి, నా భర్త కోసం నిన్ను కాపాడాను. బతికిపో. రాము. ఉన్నమ్మా. ఆర్డర్, ఆర్డర్. పున్నమ్మా, దేవుడున్నాడమ్మా, నీకు న్యాయమే జరుగుతుంది. అవునమ్మా, ధర్మానికి వకీళ్ళు, సత్యానికి సాక్షులు అక్కర్లేదని నిరూపించావు.